నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ క్రూషియల్ టాపిక్ని డీకోడ్ చేయబోతున్నాం. అదేంటంటే 16వ ఆర్థిక సంఘం మన పన్నుల డబ్బును ఎలా పంపిణీ చెయ్యాలి అనే దానిపై ఇచ్చిన బ్లూప్రింట్. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి ఎంత కీలకమో మనందరికీ తెలిసిందే. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కాంప్లెక్స్ టాపిక్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ముందుగా ఈ రోజు మన అజెండా ఏంటంటే పన్నుల విభజన, రాష్ట్రాల మధ్య పన్నుల వాటా ఫార్ములా, అసలు ఎవరికి ఎంత వస్తోంది, ఉచిత గ్రాంట్లకి ఎలా చెక్ పెడుతున్నారు, అండ్ ఫైనలీ రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ. ఇవి మనం డీటెయిల్డ్గా కవర్ చేయబోయే అంశాలు. సరే, మొదటి సెక్షన్ పన్నుల విభజన. జాతీయ ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాల మధ్య అసలు ఎలా పంచుతున్నారో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన మ్యాజిక్ నంబర్ 41%. డాక్టర్ అరవింద్ పనగరియా గారి నేతృత్వంలోని కమిషన్ 2026 నుండి 2031 వరకు విభజించదగిన పన్నుల్లో రాష్ట్రాలకు ఖచ్చితంగా గ్యారంటీగా ఇవ్వాల్సిన వాటాను 41%గా ఫిక్స్ చేసింది. యాక్చువల్లీ 15వ ఆర్థిక సంఘం కూడా ఇదే నంబర్ని రికమెండ్ చేసింది, రైట్? సో ఇక్కడ పెద్ద చేంజ్ ఏమీ లేదు. మరే మనకొక డౌట్ రావచ్చు, కేంద్రం మిగిలిన 59% ఎందుకు తన దగ్గరే ఉంచుకుంటోంది అని. పంచుకోవడానికి వీల్లేని సెస్సులు, సర్ఛార్జీల మీద రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలున్నప్పటికీ డిఫెన్స్ ఆధునీకరణ లాంటి అతి ముఖ్యమైన జాతీయ బాధ్యతల కోసం కేంద్రానికి ఈ నిధులు చాలా అవసరం. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ కేంద్ర నిధుల బదిలీలు, ఇతర గ్రాంటులు అన్నీ కలిపి చూస్తే ఫైనల్గా మొత్తం ప్రభుత్వ ఆదాయంలో దాదాపు 68 నుండి 69% నిధులు రాష్ట్రాల చేతుల్లోనే ఉంటాయి. నాట్ బ్యాడ్ కదా? ఇక రెండో విభాగానికి వద్దాం, పన్నుల వాటా ఫార్ములా. ఆ 41%ని 28 రాష్ట్రాల మధ్య ఎలా పంచుతారో ఈ ఫార్ములా డిసైడ్ చేస్తుంది. ఈ టేబుల్ చూస్తే 15వ, 16వ ఆర్థిక సంఘాల మధ్య ప్రయారిటీస్ ఎలా మారాయో మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో ఒక పెద్ద చేంజ్ ఏంటంటే, పాత ఫార్ములాలో ఉన్న పన్ను మరియు ఆర్థిక ప్రయత్నాలు అనే క్రైటీరియాని పూర్తిగా పక్కనపెట్టి దాని ప్లేస్లో జీడీపీకి సహకారం అనే కొత్త పారామీటర్ని తెచ్చారు. దీనికి ఏకంగా 10% వెయిటేజ్ ఇచ్చారు. అంటే ఎకానమీకి బాగా కంట్రిబ్యూట్ చేసి సమర్థవంతంగా పనిచేసే రాష్ట్రాలకు ఇదొక పెద్ద రివార్డ్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫార్ములాలో అత్యంత కీలకమైన ఆదాయ దూరం లేదా ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. దేశంలో అత్యధిక తలసరి ఆదాయమున్న టాప్ 3 పెద్ద రాష్ట్రాల యావరేజ్కి మరియు ఏదైనా ఒక పర్టికులర్ రాష్ట్ర తలసరి ఆదాయానికి మధ్య ఉన్న గ్యాప్నే ఈ ఆదాయ దూరం అంటారు. ఫార్ములాలో దీనికే అత్యధికంగా 42.5% వెయిటేజ్ ఇచ్చారు. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలనేదే దీని మెయిన్ ఉద్దేశం. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే ఒక డెలికేట్ బ్యాలెన్సింగ్ యాక్ట్. ఒకవైపు ఆదాయం తక్కువగా ఉన్నా, జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఆర్థికంగా హెల్ప్ చేస్తూనే, మరోవైపు జాతీయ జీడీపీకి బాగా కాంట్రిబ్యూట్ చేస్తూ సమర్థవంతంగా పనిచేస్తున్న రాష్ట్రాలను ఎంకరేజ్ చేయాలి. మన దేశంలో ప్రాంతాల మధ్య ఉన్న ఈ విపరీతమైన ఆర్థిక అసమానతలను బ్యాలెన్స్ చేయడానికే ఆర్థిక సంఘం ఈ మ్యాథమెటికల్ ఫార్ములాను వాడుతోంది. మూడవ సెక్షన్, ఎవరికి ఎంత దక్కుతుంది, ఎందుకు దక్కుతుంది. రియల్ వరల్డ్లో ఈ ఫార్ములాను అప్లై చేస్తే లెక్కలు ఎలా ఉంటాయో చూద్దాం. ఒక్కసారి ఈ చార్ట్ వైపు చూస్తే మనకొక విషయం ఇట్టే అర్థమైపోతుంది. పన్నుల వాటాలో ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లు సింహభాగం తీసుకుంటున్నాయి. యూపీకి ఏకంగా 17.6% వస్తుంటే బీహార్కి దాదాపు 10%, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్కి 7.2% వస్తున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ రాష్ట్రాలకున్న భారీ జనాభా మరియు అత్యంత తక్కువ తలసరి ఆదాయం. ఫార్ములా ప్రకారం ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల వాళ్లకు ఆ భారీ వెయిటేజ్ వస్తుందన్నమాట. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో గోవా మరియు సిక్కిం లాంటి రాష్ట్రాలు ఉంటాయి. ఇవి చిన్న రాష్ట్రాలైనా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. కానీ వీటికొచ్చే వాటా 1% కన్నా తక్కువే ఉంటుంది. ఎందుకంటే వీటి తలసరి ఆదాయం దేశంలోనే టాప్ కాబట్టి ఆ 42.5% వెయిటేజీ ఉన్న ఆదాయ దూరం వీటికి దాదాపుగా 0 అయిపోతుంది. పైగా ఏరియా చిన్నది కాబట్టి అక్కడ కూడా వెయిటేజ్ రాదు. కాకపోతే ఈ రాష్ట్రాలు మరీ నష్టపోకుండా ఉండేందుకు ఫార్ములాలో ఉన్న 1.5% కనీస ఏరియా ఫ్లోర్ మరియు అటవీ విస్తీర్ణం లాంటివి మాత్రమే వీటికి కాస్త ఊరటనిస్తాయి. ఇక 4వ సెక్షన్కి వద్దాం, ఉచిత గ్రాంట్ల ముగింపు. అనవసరమైన ఫ్రీ గ్రాంట్స్కి ఒక రకంగా చెక్ పెడుతున్నట్టే చెప్పాలి. ఇది నిజంగా రాష్ట్రాలకు ఒక పెద్ద పాలసీ షాక్.
ఆదాయ లోటును పూడ్చే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ని అంటే ఆర్డీజీస్ని పూర్తిగా ఆపేయాలని 16వ ఆర్థిక సంఘం గట్టిగా రికమెండ్ చేసింది. దీని వెనకున్న క్లియర్ మెసేజ్ ఏంటంటే, మీ పన్నుల వసూళ్లను నిర్లక్ష్యం చేస్తూ, ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేస్తూ, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఉంటే ఆ లోటును పూడ్చడానికి ఇకపై కేంద్రం ఎలాంటి అదనపు నిధులు ఇవ్వదు. ఇట్స్ లైక్ టఫ్ లవ్ ఒక రకంగా చెప్పాలంటే. అండ్ ఇంకో విషయం, పంచాయతీలు, మున్సిపాలిటీల లాంటి స్థానిక సంస్థలకొచ్చే బేసిక్ గ్రాంట్ల విషయంలో కూడా రూల్స్ చాలా టైట్ చేశారు. ఈ గ్రాంట్లు రావాలంటే వాళ్లు ఖచ్చితంగా 3 నాన్ నెగోషియబుల్ కండిషన్స్ పాస్ అవ్వాల్సిందే. 1. రాజ్యాంగం ప్రకారం ఆ సంస్థల ఏర్పాటు జరిగి తీరాలి. 2. వాళ్ల అకౌంట్సు, ఆడిట్ రిపోర్ట్లను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. 3. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని టైంకి సెటప్ చేయాలి. ఈ 3 పాస్ అయితేనే ఫండ్స్ రిలీజ్ అవుతాయి. సరే, ఆ కండిషన్స్ పాస్ అయ్యి ఫండ్స్ వచ్చినా కూడా వాటిని ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేయడానికి లేదు. వచ్చే ఫండ్స్లో 80% బేసిక్ గ్రాంట్లయితే 20% పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్లుంటాయి. ఆ బేసిక్ గ్రాంట్లలో కూడా సగం అమౌంట్ని ఎక్కడైనా వాడుకోవచ్చు, కానీ మిగతా సగం మాత్రం ఖచ్చితంగా పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ లేదా తాగునీటి ప్రాజెక్టులకే వాడాలి. అలాగే 10 నుండి 40 లక్షల జనాభా ఉన్న నగరాల్లో డ్రైనేజ్ సిస్టమ్స్ కోసం స్పెషల్గా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ని కూడా కేటాయించారు. ప్రాథమిక అవసరాలకు ఇది మంచి ఇంపార్టెన్స్ ఇవ్వడం కదా. ఇక 5వ మరియు చివరి సెక్షన్, రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ. ఇక్కడ కఠినమైన సంస్కరణల గురించి మాట్లాడుకుందాం. ముందుగా అప్పుల్లో కూరుకుపోయిన ఎలక్ట్రిసిటీ బోర్డులు అంటే మన డిస్కంల విషయానికొస్తే, వీటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రైవేటీకరించాలని కమిషన్ చెప్పింది. కానీ ఇక్కడొక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. డిస్కంలకు ఉన్న గుట్టల్లాంటి పాత అప్పులను చూసి ఏ ప్రైవేట్ కంపెనీ ముందుకు రాదు. అందుకే కమిషన్ ఒక బ్యూటిఫుల్ ఐడియా ఇచ్చింది. ఆ పాత అప్పులన్నింటినీ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనగా ఎస్పీవీ ద్వారా డెప్ట్ వేర్హౌస్లో సెపరేట్గా పెట్టమన్నారు. అలా ప్రైవేటీకరణ మొత్తం కంప్లీట్ అయ్యాక మాత్రమే ఆ పాత అప్పులను స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్స్తో తీర్చాలి. ఇది నిజంగా ఒక స్మార్ట్ మూవ్. నెక్స్ట్, సబ్సిడీల మేనేజ్మెంట్. దీనిపైన రాష్ట్రాలకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చారు. షరతులు లేకుండా అందరికీ ఉచితంగా డబ్బులు పంచే కల్చర్కి స్వస్తి చెప్తి నిజంగా అర్హులైన వాళ్లకే సబ్సిడీలు చేరేలా టార్గెట్ చేసుకోవాలి. అలాగే సబ్సిడీలు ఇవ్వడానికి బడ్జెట్కి బయట రహస్యంగా అంటే షాడో బారోయింగ్స్ చేయడం వెంటనే ఆపేయాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, సబ్సిడీలను తీసుకెళ్లి గ్రాంట్స్ లాంటి వేరే పేర్లతో అకౌంట్స్లో దాచిపెట్టకుండా అంత ట్రాన్స్పరెంట్గా ఒకే అకౌంటింగ్ సిస్టంలో చూపించాలని కమిషన్ గట్టిగా చెప్పింది. ఇక చివరగా ప్రభుత్వ రంగ సంస్థల గురించి చెప్పిన 3 of 4 రూల్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది. రాష్ట్ర ఖజానాకు దండగలా మారిన 308 నిష్క్రియ సంస్థలను రివ్యూ చేసి వెంటనే క్లోజ్ చేయాలని కమిషన్ కోరింది. అసలీ రూల్ ఏంటంటే, వరుసగా 4 సంవత్సరాలలో ఏవైనా 3 సంవత్సరాలు నష్టాలు తెచ్చే ఏ ప్రభుత్వ సంస్థ అయినా సరే దాని ఫైల్ నేరుగా రాష్ట్ర క్యాబినెట్ టేబుల్ మీదకు వెళ్లాలి. అప్పుడు క్యాబినెట్ ఒక సాలిడ్ డిసిషన్ తీసుకోవాలి. దాన్ని పూర్తిగా మూసేయాలా, ప్రైవేటీకరించాలా, లేదా ఏదైనా స్ట్రాటజిక్ రీజన్ ఉంటేనే కంటిన్యూ చేయాలా అని తేల్చుకోవాలి. పబ్లిక్ మనీ వేస్ట్ అవ్వకుండా ఆపడానికి ఇదొక బోల్డ్ స్టెప్. సో ఇవన్నీ చూశాక మనందరి మదిలో మెదిలే ఒకే ఒక ప్రశ్న, ఉచిత గ్రాంట్లు తగ్గిపోతున్న ఈ టైంలో ఆర్థికపరమైన ఈ కఠినమైన రూల్స్ అని వర్కౌట్ అవుతాయా? రాబోయే 2031 నాటికి మన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను ఇవి మరింత బలంగా, ఎఫిషియెంట్గా మార్చగలుగుతాయా? ఏమో చూద్దాం. ఈ ఎక్స్ప్లెయినర్తో 16వ ఆర్థిక సంఘం నివేదిక వెనుకున్న అస్సలు ఉద్దేశం ఏంటన్నది మీకు క్లియర్గా అర్థమైందని ఆశిస్తున్నాను.